బ్యాక్ టు న్యూస్. టీఆర్ఎస్ లో చేరిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది హైకోర్టు. టీఆర్ఎస్ ఎల్పీలో టీడీఎల్పీ విలీనంపై రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. మెజారిటీ సభ్యులు చేరారు కాబట్టి టీడీఎల్పీ విలీనమైనట్టు స్పీకర్కు పత్రాలు అందించారు. దీనిపై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం తాజా సూచనలు చేసింది. ఇక హైకోర్టు నిర్ణయం శుభపరిణామం అన్నారు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి గుణపాఠమని, ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు రేవంత్. తెలుగుదేశం పార్టీ శాసనసభ నాయకుడిగా హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ప్రధానంగా మేము అందులో 12 మంది శాసనసభ్యులు వివిధ సందర్భాలలో మా పార్టీలో నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించారు. వీళ్ళందరి మీద కూడా ఫిరాయింపుల చట్టాన్ని వర్తింపజేసి అనర్హులుగా ప్రకటించి వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. నిరంతర ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.